ప్రియ స్నేహితులారా, మీ అందరిని ప్రేమపూర్వకంగా దేవుని వాక్యానికి ఆహ్వానిస్తున్నాను. ప్రభువుని రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని ప్రార్థనతో ముందుకెళ్దాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత సూచితని. ప్రార్థించుకుందాము. అందరూ తల వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణులను మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ ఆత్మశక్తిని మా అందరి మీద కుమ్మరించండి. నీ వాక్యము బ్రతికించేది, బాధల్లో నెమ్మదించేది. ప్రభువా, వాక్యం అందరి హృదయాల్లోనూ నూరంతలు పలుకునిచ్చినట్టుగా సహాయం దయచేయండి. తద్వారా వారి జీవితాలు సరిచేర్చుకొని ఈ రాకడలు ఎత్తబడే సంఖ్యగా ఉంచమని, వాక్యం నుంచిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు మా ద్వారా మీరే పొందమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము దేవుని సింహాసనమును వివరించుతున్నది. చదువుకుంటూ ముందుకెళ్దాం. 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము వచనము వెంబడి వచనము ధ్యానం చేద్దాం. 1వ వచనాన్ని చదువుతున్నాను. మరియు వెలుపటను లోపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండుట చదువుతున్నాను. 1వ వచనాన్ని. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడి చేత సూచితని. ప్రియులారా, శిష్యుడైనటువంటి యోహాను పరలోకంలో ఒక విషయాన్ని చూస్తున్నాడు, ఒక పుస్తకాన్ని చూస్తున్నాడు. ఆ పుస్తకము ఎలా ఉన్నదంటే, వెలుపటను లోపటను రాత కలిగి 7 ముద్రలు వేస్తున్నటువంటి గ్రంథము సింహాసనంలో ఆసీనుడు అయినటువంటి వారి చేతిలో ఉంది. ఇప్పుడు పుస్తకాలు నా దగ్గర బైబిల్ ఎలా ఉందో అలా ఉంటాయి. ఆ రోజుల్లో గ్రంథాలు వ్రాతపత్రులన్నీ కూడా చుట్టబడి నిలువుగా ఓడదీసి డాక్యుమెంట్స్, ఇళ్ళ పట్టాలు అన్నీ కూడా చుట్టబడి ఉంటాయి. అలాగే పరలోకమందు సింహాసనం ముందు ఆసీనుడైనటువంటి వారి చేతిలో గ్రంథము ఉంది. అది 7 ముద్రలు వేయబడి సీలు వేయబడి వెలుపటను బయట కూడా రాయబడినటువంటి గ్రంథంగా ఉంది. ప్రియులారా, సీలు వేయబడిందంటే అది ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. అంతేకాకుండా ప్రతి ఒక్కటి కూడా సీలు వేయబడింది. ఒక్కొక్క చుట్ట అట్లా 7 చుట్టలు 7 సీళ్ళు. ఒక్కొక్క సీలు తీగతో చుట్టబడినటువంటిదిగా ఉంది. అది ఏంటి? ఆ పుస్తకము క్రీస్తునందు ప్రియులారా, ఆ పుస్తకంలో ఏముందంటే దేవుని విమోచన ప్రణాళిక పుస్తకం, దేవుని చరిత్ర ప్రణాళిక గ్రంథం.
భవిష్యత్తు గ్రంథం, భవిష్యత్తు సంఘాల తీర్పు అందులో రాయబడినటువంటిదిగా ఉన్నది. క్రీస్తునందు ప్రియా దేవులారా, ప్రతి ముద్ర కూడా జరగబోయేటువంటి విషయాలు, లోకమంతా ప్రణాళిక, రహస్యాలు అందులో ఉన్నాయి. ప్రపంచ చరిత్ర అంతా కూడా దేవునికి ముందే తెలుసు. నా చిన్నప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో నాటకం ఏమనేవారు మాస్టర్లు. ఒక్కొక్క పాత్ర పుస్తకంలో చూసి కాపీ చేసి మాకు ఇచ్చేవాడు ఆయన, ఒక డాక్యుమెంట్ స్క్రిప్ట్ ఇలా ఇచ్చేవాడు ఆయన. అంటే ఆ నాటకం అంతా కూడా ఒక పుస్తకంలో ఉంది, దాన్ని అందరూ వేయాలా. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా దేవుడు ఆ ధర్మశాస్త్రంలో గ్రంథస్థం చేశాడు. ఆ పుస్తకంలో గ్రంథస్థం ఉంది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, భూత భవిష్యత్తు వర్తమానాల గ్రంథం అది. దేవుని యొక్క ప్రణాళిక, ప్రపంచ చరిత్ర గ్రంథము. హీ నో ఆల్ అవర్ ఫ్యూచర్. హీ రిటన్ ఆల్ ఇన్ దట్ బుక్. కనుక ప్రియులారా, నీ చరిత్ర, నా చరిత్ర, ప్రపంచ చరిత్ర, ఏం జరగబోతుందో, ఏం జరగాలో, దేవుని తీర్పు అంతా కూడా అందులో రాసి ముద్ర వేయబడినటువంటిదిగా ఉంది. మనం పుట్టక ముందే మన చరిత్ర అంతా కూడా అందులో ఉంది. ప్రపంచం ఏం జరగబోతుందో ఆ గ్రంథంలో ఉంది. కనుక ప్రియా దేవులారా, ఆ వరుసగా 7 లాక్లు వేయబడినటువంటి గ్రంథం కాదు ఉంది. ఆ గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నిర్ణయాలు, మానవ భవిష్యత్తు, దేవుని తీర్పు ముద్రలు ఆ గ్రంథంలో ఉన్నటువంటివిగా మనము చూడగలుగుతున్నాము. క్రీస్తునందు ప్రియులారా, మానవ విమోచన ఆ గ్రంథంలో ఉందని మనం తెలుసుకున్నటువంటి వారిగా ఉంటున్నాం. సింహాసనం ముందు ఆశ్చర్యమైనటువంటి వారి చేతిలో ఆ గ్రంథం అనేటువంటిది ఉన్నది. 2వ వచనాన్ని చదువుతున్నాను. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యమైన వాడెవడని బలిష్టమైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచుతని. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఆ పుస్తకం యొక్క గ్రంథాన్ని విప్పేటువంటి వాడు, యోగ్యమైనటువంటి వాడు ఎవడు? బలిష్టమైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా. అంటే బలిష్టమైనటువంటి దేవదూత వల్ల కూడా కావట్లేదు. దేవదూతలు ప్రత్యేకమైనటువంటి సృష్టి, దేవుని పరిచర్య చేసేటువంటి వాటి కొరకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాటి వల్ల కూడా కావట్లేదు. బలిష్టమైనటువంటిది వినరా, మన బలము, మన శక్తి, మన యుక్తి, మన ఆరోగ్యము, మన విధానము దేవుని ముందు నథింగ్. బలమైనటువంటి ఒక దేవదూత చూసింది, కానీ దానివల్ల అనగా ప్రభు ఎదుట యోగ్యతలు, మన బలాలు, మన శక్తి పనికిరావు. నువ్వు అనుకుంటానే బలవంతుడు, నేను గొప్పవాడు అని. ఆయన ముందు నీ బలము, నీ శక్తి ఏది కూడా పనికిరాదు. క్రీస్తునందు ప్రియా దేవులారా, దేవుడు బిగ్గరగా ప్రచురింపగా చూసినటువంటి వాడుగా ఉన్నాడు యోహాను. 3వ వచనాన్ని చదువుతున్నాను. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ దూత చూసింది. పరలోకమందు కానీ, భూమి కానీ, పాతాళమందు కానీ, ముల్లోకాలు చూశారు కానీ ఆ విప్పుటకు శక్తి లేకపోయాను. పిల్లరా, ప్రపంచంలో నేడు 7 కోట్ల మంది మనుషులు ఉన్నారు.
కింద మనము చూస్తూ ఉన్నాం కదా, కొన్ని కోట్ల మంది ఉన్నట్టుగా 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పరలోకంలో కోట్ల మంది ఉన్నారు. అలాగే పాతాళంలో ఎంతమంది ఉన్నారు? ఈ విషయము ర్యాప్చర్ తర్వాత, అనగా పరిశుద్ధులు ఎత్తబడినటువంటి తర్వాత, పరలోకం వెళ్ళిపోయిన తర్వాత జరిగే విషయం ఇది. సుమారుగా పరలోకంలో 1 కోటి మంది అనుకుంటే ఇక్కడ 7 కోట్ల మంది, ఇప్పుడు 8 కోట్ల మంది పైగా జనాభా ఉంటే ఎవరి వల్ల కూడా కావట్లేదు. క్రీస్తునందు ప్రియాదేవులారా, విప్పేటువంటి శక్తి ఎవరికి లేదు. పురుషునికైనా స్త్రీకైనా దేవదూతలకైనా విప్పేటువంటి ఆ శక్తి లేనిటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియాదేవులారా, 4వ వచనం చదువుతున్నాను. ఆ గ్రంథం ఇప్పుటికైనను చూచుటికైనను యోగ్యమైన వాడును కనబడినందున నేను ఏడ్చుచుండగా, క్రీస్తునందు ప్రియాదేవులారా, యోహాను ఏడుస్తున్నాడు. ఎవరు యోగ్యులు? ఎవరు దేవుని ప్రణాళికను విమోచన చేయగలరు? దేవుని చిత్తాన్ని ఎవరో గంధంలో నుండి తెలపగలిగినటువంటి వారు ఎవరు? దేవుని ప్రణాళికను అమలు చేయగలిగినటువంటి వారు ఎవరు? దేవుని చేతిలో నుండి ఎవరు దాన్ని విప్పగలరని యోహాను చూస్తే ఎవరు లేరని ఆయన ఏడ్చుచుండగా, క్రీస్తునందు ప్రియాదేవులారా, ఆయన ఏడ్చేటువంటి వాడుగా ఉన్నాడని లేఖనం చెప్తుంది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, వేదన పడిన దేశం మీద మబ్బు నిలవదు. ఎదవరాలు కుమారుడు చనిపోయాడు, ఆ తల్లి ఏడుస్తూ ఉంది. మరణము, ప్రభు జీవము, ఇటు మరణం వెళ్తున్నారు, జీవం వస్తుంది, 2 కలుసుకున్నాయి. యేసు ప్రభు ఎప్పుడు చూశాడు ఆయన బ్రతికించి ఇచ్చాడు. సంతోషం కదా. ఈ దినం ఏడుస్తున్నావేమో, కన్నీరు కాలుస్తున్నావేమో, నీ దుఃఖ దినాలు అని సమాప్తం చేసేటువంటి ప్రభు మనకున్నాడు. పిల్లరా, ఏడుస్తుండగా యోహాను ఏడుస్తున్నాడు. ఎవరు దాన్ని విమోచన చేస్తారు? ఎవరు విప్పుతారు? క్రీస్తునందు ప్రియాదేవులారా, యోహాను కన్నీరు కాల్చేటువంటి వాడుగా ఏడుస్తున్నాడు. 5వ వచనాన్ని చదువుతున్నాను. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పిన క్రీస్తునందు పిల్లరా, ఆ పెద్దలలో ఎవరు? ఆ పెద్దలు పరలోకంలో 24 పెద్దలు ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఎవరు ఈ 24 పెద్దలు అంటే, పాత నిబంధనలో యాకోబు కుమారులైనటువంటి గోత్రకర్తలు 12 మంది, యేసు ప్రభు శిష్యులైనటువంటి అపోస్తలులు 12 మంది కలిపి 24 మంది పెద్దలుగా మనం చూస్తా ఉన్నాం. వీరు దేవునితో పాటు సింహాసనం ముందు కూర్చున్నటువంటి వారుగా ఉన్నారు. వారిలో ఒకడు లేచి చెప్తున్నాడు, ఆ పెద్దల ఒకడు ఏడవద్దు నువ్వు అని చెబుతున్నాడు. ఒక ఆయన రాశాడు, ఆ పెద్ద గాబ్రియేలు దూత అని ఒక గ్రంథకర్త రాశాడు. ఎవరు ఏదైనప్పటికీ ప్రియులారా, పెద్దల్లో అయితే ఆ 24 మందిలో ఒకడు లేచినటువంటి వాడుగా ఉండి, ఏడవద్దు, బాధపడద్దు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, దేవుని ప్రణాళికను బయలుపరచడానికి యోగ్యమైనటువంటి వాడు ఉన్నాడు. ఎవరో తెలుసా? ఇదిగో, ఇదిగో అంటే హియర్ యు మస్ట్ సీ, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. విన్నారా? కింద ఫుట్నోట్లో ఉంది కదా, చిగురు అంటే వేరు. దెర్ ఇస్ ఎ రూట్ ఫర్ యూ, మీ కొరకు ఒక వేరు ఉంది.
ఆయన దావీదునకు చిగురైనటువంటి వాడు. క్రీస్తునందు ప్రియులారా, యూదా గోత్రపు సింహము. యు నో హూ ఇస్ హి? ఈజ్ ఎ లయన్. ఆయన యూదా గోత్రానికి సింహం. ఆయన క్రీస్తునందు ప్రియాదులారా, ఎవరో యూదా గోత్రపు సింహం? ఆది కాండము 49వ అధ్యాయము 9వ వచనంలో ఈ ప్రస్తావన మనం చూడగలుగుతాము. ఆది కాండము 49వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. యూదా కొలమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? చూసారా, యూదా గోత్రపు సింహము. అందులో నుండి దావీదు వచ్చాడు. దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు, అనగా ఆయన రాజ్య కుటుంబంలో పుట్టాడు. ఆయన అబ్రహాము సంతానముగా పుట్టాడు. వంశాన్ని బట్టి చూస్తే అతడు అబ్రహాము సంతతిలోను రాజ్య వంశంలో వచ్చినటువంటి యూదా గోత్రపు సింహముగా యేసుక్రీస్తు ప్రియులారా ఆయన ఉన్నాడు. చూసారా, సింహము భయపడినవాడు ఎవడో? సింహం అరిసిందంటే 8 కిలోమీటర్లు పడుతుంది. ఎంత పెద్ద జంతువు అయినా భయపడాల్సిందే. అడవికి రాజు సింహము. ఆయన సింహముగా ఉన్నాడు. ఆయన సింహం కడుపున ఎవరు పడతారు? సింహమే పుట్టింది. కనుక యేసు ప్రభు యూదా గోత్రంలో పుట్టినటువంటి వాడుగా ఆయన ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపినాను. నేను దావీదు చిగురుకును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. చూసారా, నేను ఎవరినో? నేను దావీదు వేరు చిగురును. ఐఎమ్ సన్ ఆఫ్ డేవిడ్. గుడ్డు బత్తలం కూడా అంటాడు. గుడ్డు బత్తలమయ్య, దావీదు కుమారుడు ఖండించు. అది బిరుదు. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, సన్ ఆఫ్ డేవిడ్, దేవ కుమారుడుగా, దావీదు కుమారుడుగా ఆయన బిరుదు పొందినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియాదులారా, యేసుక్రీస్తు రాజ్యవంశానికి చెందినటువంటి వాడుగా ఉన్నాడు అనేది నిజం. ఆయన దావీదు చిగురుకు పుట్టినవాడు. సింహపు గోత్రంలో, యూదా గోత్రంలో పుట్టినటువంటి వాడుగా యేసు ప్రభు ఉన్నాడు. ఆయన అర్హుడు. 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికై జయము పొందినని నాతో చెప్పెను. ఎలాంటి వాడైనా జయము పొందినవాడు. ఈ వాజ్ ది విక్టోరియస్ పర్సన్. హౌ కెన్? ఆయన మరణం ద్వారా జయం పొందాడు. రక్తం చిందించడం చేత ఆయన విమోచన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియాదులారా, ఆ పుస్తకాన్ని విప్పడానికి ఆయన యోగ్యుడు. ఎందుకంటే ఆ పుస్తకంలో భవిష్యత్ అంతా, దేవుని యొక్క ప్రణాళిక అంతా ఉంది కనుక దాన్ని విప్పటానికి ఆయన అర్హుడు. అది ఆయన చేతిలో ఉంది. క్రీస్తునందు ప్రియాదులారా, 6వ వచనాన్ని చదువుతున్నాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన గొర్రె పిల్ల నిలిచినట్టు చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. కృష్ణందు ప్రియాదులారా, 6వ వచనంలో ఆ సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్య వధింపబడిన గొర్రె పిల్ల నిలిచినట్టు చూచితిని. చూసారా, పరలోకంలో దేవుని యొక్క సన్నిధిని ఆ 4 జీవులకును, ఆ 4 జీవులు అంటే 4వ అధ్యాయంలో వివరించాను. అది కూడా ఒకసారి చూడండి.
4 జీవులు, ఒకటి ఎద్దు రూపంలో ఉంది, ఒకటి సింహం రూపంలో ఉంది, ఒకటి మానవ రూపంలో ఉంది, ఒకటి పక్షిరాజు రూపంలో ఉంది. ఆ 4 జీవులు కూడా అవి దేవుని కెరూబులంటే దూతలుగా చెప్పవచ్చు. ఆ 4 జీవులు పరలోకమందు ఉన్నవి. కింద పెద్దలకును మధ్యను 24 పెద్దలు. చెప్పాను కదా, పెద్దలు ఎవరు? ఇశ్రాయేలు గోత్రకర్తలు, ప్రభు చేత పిలువబడిన 12 అపోస్తలులు. వారి మధ్యన వధింపబడిన గొర్రె పిల్ల నిలిచినట్టు చూచితని పిల్లరా. ఈ గొర్రె పిల్ల కనబడుతుంది. ఆ గొర్రె పిల్ల ఎలా ఉన్నదంటే వధింపబడినటువంటి, అనగా అది త్యాగము చేయబడినటువంటిది, అర్పింపబడినటువంటి గొర్రె పిల్లగా ఉన్నాడు ఆయన. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను. క్రీస్తునందు ప్రియాజనులారా, ఆ గొర్రె పిల్ల ఎలా ఉందంటే దానికి 7 కొమ్ములు. 7 కొమ్ములు అంటే కొమ్ములు దేన్ని చూపిస్తాయి? బలాన్ని చూపిస్తాయి, శక్తులు చూపిస్తూ ఉన్నాయి. క్రింద 7 కొమ్ములను, 7 కన్నులను. 7 కన్నులు అంటే కన్నులు దేన్ని చూపిస్తాయని? జ్ఞానాన్ని చూపిస్తారండి. 7 కన్నులను. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. చూసారా? ఆ 7 కన్నులు 7 ఆత్మలు. పిల్లరా, మరి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ప్రభువు 7 ఆత్మలు కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము 2వ వచనంలో మనము చూడగలుగుతాము. చదువుతున్నాను. యెషయా గ్రంథము 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకమునకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద ఉండును. పిల్లరా, 7 ఆత్మలు ఇవి ప్రభు కలిగినటువంటి వాడుగా. క్రీస్తునందు పిల్లరా, ఆత్మ అంటే శక్తి, పవర్. అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన శక్తి పొందుతారు. ప్రభు మద్యంతో మత్తులై ఉండడు కానీ ఆత్మపూర్ణులై ఉండమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మ లేనిటువంటి వాడు నావాడు కాదు అంటున్న వాక్యం. కనుక పిల్లరా, దేవుని 7 ఆత్మలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఆయన వధింపబడినటువంటి వాడుగా, ఆ గ్రంథాన్ని విప్పడానికి శక్తి కలిగినటువంటి వాడుగా, తండ్రి ఆత్మలు కలిగినటువంటి వాడుగా, అంతేకాకుండా ఆ గ్రంథపు చుట్టను విప్పడానికి సృష్టించబడినటువంటి దేనికి అర్హత లేదు. కానీ శిలువ పని ద్వారా, రక్త విమోచన ద్వారా మానవుని విమోచించినటువంటి ఆ ప్రభువునకు ఆ గ్రంథాన్ని విప్పేటువంటి అర్హత ఉంది. క్రీస్తునందు కారణం ఏంటంటే సర్వ పాప పరిహారం, రక్తపరిశం, తద్రక్తమైన పుణ్యదాన బలియాగం. అనగా మానవులందరి కొరకు కూడా యేసుక్రీస్తు తన రక్తాన్ని కాచాడు కనుక గొర్రె పిల్లగా ఆయన వధింపబడినటువంటి వాడుగా, యేసు బలైనటువంటి వాడుగా, శాశ్వతమైనటువంటి విమోచన ద్వారా మానవుని కొన్నటువంటి వాడుగా, గొర్రె పిల్లగా ఆయన చేర్చబడినటువంటి వాడు ఉన్నాడు కనుక ఆయన అర్హుడు. 7వ వచనం చదువుతున్నాను. ఆయన వచ్చి సింహాసనమునందు ఆశ్రయుడైన వారి కుడి చేతుల నుండి ఆ గ్రంథాన్ని తీసుకొనిను. ఎందుకు? మానవుల కొరకు రక్తం ద్వారా కొన్నాడు కనుక ఆయన గ్రంథాన్ని దేవుని కుడి చేతిలో నుండి తీసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. 8వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న
ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు క్రీస్తునందు ప్రియులారా ఆయన ఎదుట ఆ పెద్దలు సాగిలపడినటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా ఆ 4 జీవులను వీణలను దోపద్రయములను సోనపాత్ర పట్టుకొని వారు ప్రభు ఎదుట సాగిలపడ్డారు. అనగా భూమికి సాష్టాంగపడి వారు ఆరాధన చేసినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, పరలోకంలో వారందరి ఎదుట కూడా ఏమన్నాయండి? వీణలు ఉన్నాయి. వారు ప్రభువును ప్రతి ఒక్కరి చేతిలో కూడా వీణ అంటే గిటార్, వారందరి చేతుల్లో గిటారు ఉంది. వారు దేవుని మహిమపరిచినటువంటి వారుగా ఉన్నారు. వారికి ఎవరు కూడా మధ్యవర్తి లేరు. డైరెక్ట్గా దేవుని వారు మహిమపరిచినటువంటి వారుగా మనం చూస్తున్నాం. పిల్లరా, వారి దగ్గర ఏమున్నాయంటే బంగారు పాత్రలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. క్రీస్తునందు ప్రియాదులారా, వారు పరిశుద్ధుల ప్రార్థనలను సమర్పించినటువంటి వారుగా మనము చూడగలుగుతున్నాం. 9వ వచనంలో ఆ పెద్దలు నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జన్మలలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. క్రీస్తునందు ప్రియులారా, ఆ పెద్దలు ఆ గ్రంథాన్ని ఇప్పుటకు యోగ్యుడవు నీవే. ఎందుకు? నువ్వు రక్తం ద్వారా విమోచన చేశావు. రక్తాన్ని కాల్చినటువంటి వాడువు, మానవాళి కొరకు త్యాగం చేసినటువంటి అర్హుడవు నీవే. పిల్లారా, దేవుడు ఇక్కడ యోగ్యుడు అన్న చూసారా? యోగ్యత అంటే మంచి పనులు చేసిన వారిగా చెప్పవచ్చు. అర్హత అంటే క్వాలిఫికేషన్. ప్రభు దగ్గర క్వాలిఫికేషన్ కాదు, ఆయన ఎదుట నీవు యోగ్యమైనటువంటి వాడుగా ఉండాలి. నువ్వు యోగ్యుడివా, ప్రభువుని నెప్పు చేసుకుంటాడు. దేవుని యొక్క క్వాలిఫికేషన్ చూడవు, అందాన్ని అర్హతలనే కాదు, కానీ ఆయన యోగ్యుడిగా దేవుని చూసినప్పుడు ఎవడు యోగ్యుడిగా ఉంటాడో వాడు ధన్యుడు. ఇక్కడ ప్రభువు యోగ్యమైనటువంటి వాడిగా గొర్రెపిల్ల ఉంది. ఎందుకంటే తన రక్తాన్ని కార్చాడు, మన అందరిని కొన్నటువంటి వాడిగా ఉన్నాడు. కనుక పిల్లరా, ఆయన నిన్ను నన్ను ఏం చేశాడంటే ప్రతి ప్రజలోనూ ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుషుల్ని కొన్నాడు. ఆయన రక్తం ద్వారా వెలపెట్టి కొన్నాడు. అందుకని బైబిల్ అంటుంది కదా, విలువ పెట్టి కొనబడ్డావు కనుక నీవు నా సొత్తు. మనమందరము ఆయన చేత కొనబడినటువంటి వారుగా ఉన్నాము. ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది. ప్రియాజనులారా, దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు తెలుసా? ఆయన నిన్ను నన్ను ఒక రాజ్యముగా, వీఆర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, వీఆర్ ప్రీస్ట్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు యాజకులు అనగా ఈ లోకానికి దేవునికి మధ్య మధ్యవర్తులుగా దేవుడు చేశాడు. ప్రభుతో సంబంధం కలిగినటువంటి వారు యాజకులుగా ఆయన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియాతులారా, వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చూసారా? దేవుని చేత కొనబడ్డవారు దేవుని చేత విమోచించే కొత్త పాట పాడుదురు. ఎట్లాగా? గిటార్ తీసుకుని మరి కొత్త పాట. పరలోకంలో గిటార్లు ఉన్నాయి, మాధుర్యంగా మనం పాటలు పాడతాము. ఇప్పుడు పాటలు రావు కదండి మనకు. పిల్లరా, బిడ్డల కొరకు తల్లి పాట పాడుతూ ఉంటుంది. చిన్న బిడ్డలకి నోటికి వచ్చాడో పాడుతూ ఉంటుంది. ఆ పిల్లోడు కూడా తన తల్లి పాట చక్కగా వింటాడు. అలాగే మన పాట కాడ దేవుడు చిన్న బిడ్డలమైనటువంటి మనము మన యొక్క పాట
దేవుడు చక్కగా వినేటువంటి వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్న బదులుకుంటాం. క్రీస్తునందు ప్రియాదులారా, మన ప్రభువు గొప్పవాడు. నీవు ఎలా పాడినా సరే ఆ ప్రేమ చేత ఆయన ముఖాన్ని చూస్తాం. ఆయన ముఖాన్ని చూడగానే వరకు పాట చేసేటువంటిదిగా ఉంది. ఆదాము కొరకు దేవుడు అవ్వమ్మను తయారు చేశాడు. అవ్వమ్మను చేసి ఆయన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ అవ్వమ్మ చూడగానే ఆయన అంటాడు, ఇలా పాట పాడతాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో నా మాంసమ, నరుని నుండి తీయబడ్డావు కానీ కాను నారివి, యు బిలాంగ్ టు మైన్. చూసారా, మంచి వండర్ఫుల్. చూడగానే పాట. ఆ ప్రభు ముఖ దర్శనం చేసుకోగానే, గొర్రె పిల్లలు చూడగానే ఆయన చేత విమోచించబడిన వారందరూ కూడా క్రొత్త పాట పాడతారు. ఆయన చూడగానే ఆనందంతో కూడినటువంటి విమోచన గీతం. మనలో ఆనందం కలిగిందనుకో ఏమొస్తాయి, మన నోట పాటలు వస్తూ ఉంటాయి. అలాగే విమోచించబడినటువంటి వారు ప్రతి జనాంగంలోనూ, ప్రతి వంశంలో నుండి ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసినప్పుడు క్రొత్త పాట పాడి ప్రభువును మహిమపరిచేటువంటి వారుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ కోట్ల మంది కలిసి పాట పాడితే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. క్రొత్త పాట ప్రభు సన్నిధిలో పాడేటువంటి వారిగా ఉన్నాము. 11వ వచనాన్ని చదువుతున్నాను. మరియు నేను చూడగా సింహాసనమునకును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడును. వారి లెక్క కోట్ల కొలది ఉండేది. చూసారా, నేను చూడగా సింహాసనమును జీవులను, ఎన్ని జీవులు? 4 జీవులు. సింహము, మానవ ముఖము, పక్షిరాజు, దూడ, 4 జీవులు. పెద్దలను అనుసరించిన అనేక దూతలు. ప్రియులారా, పరలోకంలో 2 వంతులు దూతలు ఉన్నారు. 3 వంతులు, 1 వంతు కింద పడిపోయింది, 2 వంతులు పైకి కోట్ల మంది ఆ స్వరంతో ప్రభువును మహిమపరిచేటువంటి వారుగా ఉన్నారు. 12వ వచనంలో, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఔషధ్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనరుడు అని గొప్ప స్వరంతో చెప్పుచుండరి. చూసారా పిల్లరా, ఆ వధింపబడినటువంటి గొర్రె పిల్ల అలాంటిది. నంబర్ 1 శక్తి, 2 ఔషధ్యము, జ్ఞానం 3, బలము 4, ఘనత 5, మహిమ 6, స్తోత్రమును పొందరుడని 7 విషయాలు ఆయనకు ఆపాదించి మహిమపరిచినటువంటి వారు ఉన్నారని లేఖనము మాట్లాడుతుంది. ప్రియాదులారా, ఆయన బలవంతుడు, ఔషధవంతుడు, జ్ఞానం సర్వము కూడా ఆయన పరమైనటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. 13వ వచనంలో, అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టి అనగా వాటిలోనున్న సర్వమును, సింహాసనాసనుడైన వానికి, గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతను, మహిమను, ప్రభావమును యుగయమును కలుగునుగా చెప్పుట వీటినే. ఆ 4 జీవులు ఆమెను చెప్పగా పెద్దలు సాగరపడి నమస్కారం చేసి, క్రీస్తునందు పిల్లరా, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సర్వమును ఆయనను మహిమపరిచేటువంటి వాడుగా ఉన్నాయి. గొర్రె పిల్లకు స్తోత్రము, ఘనతయు, మహిమను, ప్రభావమును చెల్లుడని ఈ సర్వ సృష్టి కూడా ఆయనను మహిమపరిచేటువంటిదిగా ఉన్నాయి. పిల్లరా, పొద్దున కూడా లెగ్గానే కాకులు కావు కావు మనకు వస్తూ ఉంటాయి. నేను అనుకునేవాడిని పని పాట లేదా ఎందుకు దొరుకుతున్నాయని. తర్వాత కీర్తన గ్రంథాలు చదివాను, అరచు కాకులు యెహోవాను స్తుతిస్తున్నాయని. అనగా పిల్లరా, ఈ సృష్టి అంతా కూడా దేవుని మహిమపరుస్తూ ఉంది. ప్రతి సృష్టి, ఎవ్రీ క్రియేటర్ వర్షిపింగ్ గాడ్, ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాయి. పరలోకమందును, భూలోకమందును, భూమి కింద, పాతాళమందును. చూసారా, అన్ని సర్వ సృష్టి కూడా గొర్రె పిల్లకు స్తోత్రాలు చెల్లించేటువంటివిగా ఉన్నాయి. వాటితో పాటు పెద్దలు కూడా పిల్లరా, 4 జీవులతో ఈ పెద్దలు కూడా ప్రభువును ఎదుట సాగిల పడినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిలో
ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కరించారు. అనగా ఆ 4 జీవులకు ఏకీవించి ఈ పెద్దలు కూడా సాగిలపడ్డారు. ప్రియులారా, అపోస్తలులు అలాగే గోత్రకర్తలే సాగిలపడితే నువ్వు నేను సాగిలపడద్దా? అర్హుడు, మన కొన్నవాడు, విమోచన చేసేటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు ముందు మనందరం సాగిలపడేటువంటి వారు. కారణం ఏంటి తెలుసా? ప్రపంచ ప్రణాళికను విప్పేటువంటి శక్తి ఆయన దగ్గరకు ఉంది. ఆయన విప్పినటువంటి వాడుగా ఉన్నాడు గ్రంథాన్ని. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ అధ్యాయం అంతా కూడా ఆయన సింహాసనాసీనుడని, ప్రపంచ ప్రణాళికను విప్పేటువంటి అర్హత దావీదు కుమారుడుగా సింహముగా ఆయనకు ఉందని ఈ లేఖనం మాట్లాడుతుంది. ప్రభువుని కలిగిన వారంగా మనం కూడా ఆయన సాగిలపడి ప్రభు ద్వారా మేలు పొందుదాము. దేవుడి మాట ఆశీర్వదించగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో నువ్వు సింహాసనాసీనుడుగా, మమ్మల్ని కొన్నవాడుగా, విమోచన చేసిన వాడుగా, ప్రపంచ ప్రణాళికను విమోచన చేసినటువంటి గొప్ప ప్రభువా, 24 పెద్దలు జీవులు ఎదుట కలిసి ప్రణమిల్లినటువంటి వారుగా ఉన్నారు. మా జీవితాంతము నీ ఎదుట సాగిపోయేటువంటి వారు కాదు, నిన్ను మహిమపరిచేటువంటి వారు కాదు ప్రభువా. సింహాసనాసనం వచ్చినప్పుడు నీతో పాటు ఉండేటువంటి వారుగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి మాట్లాడి వారొక్కరి అవసరాన్ని కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుని తెలుసుకుని దాన్ని మేలు పొందేటువంటి వారిగా చేయమని మహిమగంట ప్రభు నీకు ఆరోపణ చేస్తూ యేసు విరామరెడ్డి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు సదాకాలం కూడా కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.